బయటికే రావట్లేదు. ఇంట్లో పని చేస్తున్నావా ఏంటి? ఏం చేయట్లేదు చెల్లి. వంట చేద్దామని చూస్తుంటే బావగారు మార్కెట్కి వెళ్ళి ఇంకా కూరగాయలు తీసుకుని రాలా, ఆయన కోసమే చూస్తున్నా. అవునా? అది చూడక ఎంత వెళ్ళొప్పిస్తుందో ఏదో పని చేసేదానిలాగా. ఏంటో ఏదో అంటున్నారు. ఏముందిలే, ఇంటి పని వంట పని గురించే మాట్లాడుతున్నాం. అవునా? నేను ఇప్పుడే పిల్లలకి క్యారేజీ కట్టి స్కూల్ పంపించి ఇప్పుడే ఇట్లా వస్తున్నాను. శశి చెల్లి చూడు, ఊరికేనే బిల్డప్లు ఇస్తుంది. చేసేదంతా బావగారే ఇంట్లో పని చేసేది, ఇదేదో ఊరికే పైకి బిల్డప్లు ఇస్తుంది. అక్కడికి ఏదో మీరేదో చేస్తున్నట్టు చేస్తాడు మా అన్నయ్య. ఇప్పుడు పోయిండు డ్యూటీకి. ఏంటి వదిన ఏదో మాట్లాడుకుంటున్నారు? ఏముంది, ఇంటి పని వంట పనే మాట్లాడుతున్నాం, ఇంకేముంటాయి. అవునా? అయితే ఈ రోజు మా ఇంట్లో ప్రార్థన ఉంది, మీరు అందరూ కలిసి రండి. ప్రార్థన చేస్తే ఎలా? నేను ఇంట్లో టీవీ చూడాలి. నేను ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూడాలి. ఏం ముడే? నేను ముడి చూడాలి. ముడే అదేనే బ్రహ్మ ముడి అంట. అది ముడి పడట్లేదు, ఏమీ లేదు. అది చూసి నాకు ఎటు రాను. సర్లే కానీ అందరూ కలిసి ప్రార్థనకు రండి మా ఇంట్లో. వస్తాంలే. వదిన ఈ రోజు మా ఇంట్లో ప్రార్థన ఉంది, మీరు అందరూ కలిసి ప్రార్థనకి రండి. ఓకే అమ్మ, వస్తాం. చెల్లి ప్రసన్న వాళ్ళ ఇంట్లో ప్రార్థన ఉందంట, ఎలా రండి అందరం. అక్క, ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. భోజనాలు ఉన్నాయిరా, చికెన్ తో బిర్యానీ. బాబోయ్, చికెన్ తో మటన్ తో భోజనాలా? అయితే త్వరగా పని చేసుకుని వస్తావు వదినా. ఓకే. అక్కలో ఏం చేస్తున్నారు అందరూ? ఏముంది, ఇంటి పని వంట పని మాట్లాడుకుంటున్నాం, అమ్మ లెక్కల మాటలు మాట్లాడుతున్నాం. ఎప్పుడు